ఇక పైశాచిక ఆనందమనో చిల్లర మాట నేర్చుకున్నాడు. ఏదైనా సింపుల్ ఎవడో రాసిచ్చేటట్టునరి అది పట్టుకొని ఒకటే కొడుతుంటాడు రేవంత్ రెడ్డి. ఎవరిది పైశాచిక ఆనందము? ఎస్ఎల్బీసీ టనల్లో 8 మంది బతికున్నారో చనిపోయినరో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుంటారు. ఒక మంత్రి ఏమో టూరిస్ట్ ప్లేస్కి పోయినట్టు హెలికాప్టర్లో తిరుగుతుంటాడు. చాపర్లో ఇంటర్వ్యూలు ఇచ్చిండు. మీకు తెలుసు కదా, మీరు చూసింది కదా. చాపర్లో టీవీలో లెక్కించుకొని గాల్లో ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఎందుకు, దేనికి ఇంటర్వ్యూ? నేను చాపర్లకి వెళ్ళి చూస్తే భూగర్భంలో సొరంగంలో ఏమైందో నీకు కనబడుతుందా? చాపర్లకి వెళ్ళి నీకేమైనా ఎక్స్రే కళ్ళు గిట్టు ఉన్నాయి ఏంది? ఎక్స్రే తీస్తేనేమో శరీరం లోపల ఉన్నది బయటకు వస్తుంది. ఈయన చాపర్ల మీద గాల్లో తిరుక్కుంటే టీవీలోకి ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఇంకొక ఆయనేమో చేపల పులుసు చేయించునని కింద అడుగుతున్నాడు. ఎవరిది పైశాచిక ఆనందం? చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నీ పాలమూరు జిల్లా అని మాట్లాడతావు కదా. ఏదేమో అడవి వాళ్ళకెళ్ళి వచ్చినా అంటాడు, నల్లమలకెళ్ళి వచ్చినా అంటావు కదా నువ్వు. ఆ నల్లమలలో 8 మంది ప్రాణాలతో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నువ్వు అటు దిక్కుపోలే. ఒక ఆయన చేపల్లో తిరుగుతాడు, ఒక ఆయనేమో చేపల పులుసు చేయండి రాబాయ్ అంటాడు. మీది పైశాచిక ఆనందం, మీది బాధ్యతారహిత్యమైనటువంటి పాలన. ప్రాణాలంటే లెక్క లేదు, ప్రాజెక్ట్ అంటే విలువ లేదు, రాష్ట్రం అంటే పట్టింపు లేని పాలన మీది. మీ పాలనలో పెద్దవా గొట్టకపోయింది, సుంకేశ్ల కూలిపోయింది, ఎస్ఎల్బీసీ కూలిపోయింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం రిజర్వాయర్ మునిగిపోయింది. నీ పాలన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయాయి, 3 కూలిపోయాయి, 1 మునిగిపోయాయి. నువ్వేమో కాళేశ్వరంలో ఒక పిల్లరు గుంగితే గోరంతలు కొండంతలు చేసి రాద్ధాంతం చేస్తేవి. పెద్దవాగైతే మొత్తానికే కొట్టుకపోయింది. ఎస్ఎల్బీసీ టనల్ కూలైపోయాయి. ఇవాళకి ఇంకా 7 మంది ఏమైపోయినరో వాళ్ళను బయటకు తేలేని నిస్సహాయమైన స్థితిలో ఈ రాష్ట్రాన్ని నువ్వు. ఇక బిల్డప్ 2 రోజులు వచ్చాయి, 2 రోజులు వచ్చాయి. ఇప్పుడు 20 రోజులకి రోజు 2 రోజులు చెప్తారు. 2 రోజుల బయటకు రోజు ఒక్క లీక్ ఇస్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఇలా వరంగల్ పోతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, సమాధానం చెప్పు వరంగల్ ప్రజలకు, క్షమాపణ చెప్పు వరంగల్ జిల్లా ప్రజలకు. నీ నేరపూరితమైన నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ జిల్లాలో 1,50,000 ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. 1,50,000 ఎకరాల పంట ఎండుతున్నది వరంగల్లో. ఐఎమ్ అలైజింగ్, నేను ఆరోపణ చేస్తున్నా నీ మీద. నీ ప్రభుత్వం చేతగానితనం వల్ల, దద్దమ్మ చర్యల వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల 600 కోట్ల రూపాయల పంట ఎండిపోతున్నది ఇలా వరంగల్ జిల్లాలో. ఎందుకు? 6 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం డబ్బులు ఇవ్వనందుకు 600 కోట్ల పంట ఎండిపోతున్నది. 33 రోజులు గోదావరి నదిలో నీళ్లు ప్రవహిస్తుంటే 33 రోజులు మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల, రిజర్వాయర్లు నింపకపోవడం వల్ల ఇవాళ 600 కోట్ల రూపాయల పంట ఎండిపోతున్నది. బీఆర్ఎస్ ధర్నాలు చేస్తే, బీఆర్ఎస్ పోరాటం చేస్తే 33 రోజులకు కళ్ళు తెరిచి నువ్వు 6 కోట్ల రూపాయలు ఇచ్చినావు. ఇది నీ నిర్లక్ష్యం కాదా? ఇది నీ ప్రభుత్వ వైఫల్యం కాదా? గొంతు పెద్దగా చేస్తేనో, నోరు పెద్దగా చేస్తేనో అబద్ధాలు నిజమవుతాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎండిన వరంగల్ జిల్లా పంటలను చూసిరా. నువ్వు హెలికాప్టర్లో పోతున్నావు కదా, భూమి మీదవో ఎండిన పంట పొలాలు పరిశీలించు. ప్రభుత్వ తప్పిదానికి రైతులు ఎందుకు శిక్ష అనుభవించాలి? నీ నిర్లక్ష్యం వల్ల, నీ వైఫల్యం వల్ల ఆ శిక్ష రైతులకు ఎందుకు పడాలి? ఆ రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించి ఆ రైతుల్ని అదనంగా ఇచ్చి కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు స్టేట్ ఫ్యూచర్, ఈయనకేదో బాగుందట, నిజంగా స్టేట్ ఫ్యూచర్ పట్ల నీకు ఈ పని చేస్తావా? కమిషన్లకేమో బిల్లులు ఇస్తుంది, 6 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్కు డబ్బులు ఇయ్యక 600 ఎకరాల పంట ఎండబెట్టివి. ఇదా స్టేట్ ఫ్యూచర్? ఇదేనా స్టేట్ ఫ్యూచర్ పట్ల నీకుండే బాధ్యత? స్టేట్ ఫ్యూచర్ పట్ల కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉంది. జిఎస్డిపిలో నంబర్ 1 చేసినాం, పర్ క్యాపిటా ఇన్కంలో నంబర్ 1 చేసినాం, విద్యుత్ వినియోగంలో నంబర్ 1 చేసినాం, వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసినాం, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చి దేశానికి ఆదర్శంగా నిలిపినాం, చెరువులు బాగా చేసి మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శమైంది, రైతు బంధు పథకం యుఎన్ఓ ప్రశంసించే అంత గొప్పగా చేసింది కేసీఆర్.
మాకు స్టేట్ ఫ్యూచర్ పట్ల బాధ్యత ఉంది కనుకనే మేం పనిచేసినాం. నీకు బాధ్యత లేదు కనుక అగ్గిపెట్టెల్లాగా నీ ప్రాజెక్టులు కూలిపోతూ ఉన్నాయి. నీ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతూ ఉన్నాయి. నీ నిర్లక్ష్యం వల్ల రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇంకా అన్ని చిల్లర మాటలు. ప్రతిపక్ష పదవి కోసం అట నేను కేటీఆర్ గారు కొట్లాడు. మేము ఉద్యమకారులం. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం మేమిద్దరం. నీకు అలవాటు, నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి 50 కోట్లకు పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, కొమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా, 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన. నీకు అలవాటు రేవంత్ రెడ్డి, మాకు అలవాటు లేదు. ఎస్, మేమిద్దరం పోటీ పడతాం. శనేశ్వరుల్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడం. ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదానికోసం పోటీ పడతాం. నీ ముక్కు బిండి మహాలక్ష్మి కింద 2500 ఇప్పించడం కోసం నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీబడి నీ వెంట పడతాం. మాకు కుమ్ములాటలు లేవు, నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తావు. దింపుడు గల ఆశలు పెట్టుకోకు. వీఆర్ ఆల్ వన్. బీఆర్ఎస్లో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరిది ఒకే మాట, ఒకే బాట. మా మాట కేసీఆర్ మాట, మా బాట కేసీఆర్ బాట. మా అందరి ఆశయం కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే. నువ్వు దింపుడు గల ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు కట్టిపెట్టు. నిన్న మహిళల గురించి మాట్లాడండి. మిస్టర్ రేవంత్ రెడ్డి, అసలు నీకు మహిళల మీద ప్రేమ ఉందా? రేవంత్ అన్న అని ఒక అక్క అన్నది అని ఏదో చెప్తుండు. మరి ఆశా వర్కర్లు, వేలాది మంది ఆశా వర్కర్లు కోటిలో వైద్య విధాన పరిషత్ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తుంటే అన్నా అని వాళ్ళు అడిగితే వాళ్ళని లాఠీలతో కొట్టించినావు కదా రేవంత్ రెడ్డి. పోలీసుల చేత మహిళలని చూడకుండా ఎగిరెగిరి కొట్టిండ్రు కదా పోలీసు వాళ్ళు, వీడియోలు వచ్చినాయి కదా. మరి ఎక్కడ పోయింది అన్న ఆ రోజు? ఆశా వర్కర్లకు ఇచ్చిన నీ హామీ ఏమైంది? అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన నీ హామీ ఏమైంది? జీవో 317 కింద ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు చేస్తామని, భార్య పిల్లలు ఒకే దగ్గర ఉండే విధంగా చేస్తానని మాట ఇచ్చిన 317 అక్కా చెల్లెళ్లకు నీవు ఇచ్చిన హామీ ఏమైంది రేవంత్ రెడ్డి? బోగస్ మాటలు చెప్పిన మహిళల కోసం. నేను అడుగుతున్న, మహిళలకు బస్సు ఇచ్చిన అన్నావు, సంతోషం. ఏమైంది మహాలక్ష్మి? నీ 6 గ్యారెంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తా అన్నావు. 15 నెలలు పూర్తయింది. ఈ రాష్ట్రంలోని ప్రతి అక్కకు చెల్లెకు 37,500 రూపాయలు బాకీ పడ్డావు. అవి ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఇది మోసం కాదా? మహాలక్ష్మి కింద నెలకు 2,500 ఇస్తానని మోసం చేసినావు రేవంత్ రెడ్డి. హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చిండ్రు, పక్కన కర్ణాటకలో ఇచ్చిండ్రు, నిన్నగాక మొన్న గెలిచిన మహారాష్ట్రలో ఇచ్చిండ్రు, జార్ఖండ్లో ఇచ్చిండ్రు. నువ్వు మాత్రం మహిళల్ని మోసం చేసినావు. ఇదే బట్టి గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు చెరకొదికి సంతకం పెట్టిండ్రు మేము ఇస్తామని. ఏమైనాయి మీ సంతకాలు? ఏమైనాయి మీ బాండ్ పేపర్లు? ఎప్పుడు ఇస్తావు 2,500? చెప్పు, మహిళలకు క్షమాపణ చెప్పు. 37,500 వడ్డీతో సహా కట్టి వడ్డీ లేని రుణం అన్నావు. ఏడవైంది వడ్డీ లేని రుణం? ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ ఆర్థిక సంవత్సరంలో ₹1 అన్న వడ్డీ లేని రుణం ఇచ్చినవా? 3,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం బాకీ పడ్డావు నువ్వు. మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని మాట్లాడుతున్నావు, అప్పుల పాలు చేస్తున్నావు నువ్వు. వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేయక అప్పుల పాలవుతున్నారు మహిళలు. 20 లక్షలు అప్పు తీసుకుంటే వడ్డీ లేని రుణం 5 లక్షలకే ఉంది. మిగతా 15 లక్షలకు నెలకు 15,000 రూపాయల వడ్డీ కడుతున్నారు వాళ్ళు. నెలకు 15,000 వడ్డీ కడుతున్నారు. నువ్వు చెప్పేది ఏంది? 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నా అన్నావు. బోగస్ కాదా ఇది? ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నట్టు ఏదైనా జీవో ఇచ్చినవా చూపి. ఆ వడ్డీని వాపస్ ఇస్తున్నట్టు ఎక్కడైనా ఉత్తర్వులు ఇచ్చినవా చూపి.
అంతా బోగస్ ఫార్స్. వడ్డీ లేని రుణం 5 లక్షలకే పరిమితమైంది. అంటే అబద్ధాలు చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినావో ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా అదే అబద్ధాల పునాదుల మీద రాజ్యాన్ని నడుపుతున్నావు నువ్వు. తులం బంగారం ఏమైంది అక్క చెల్లెలకు? ఇంత కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్టు బంద్ పెడితివి, న్యూట్రిషన్ కిట్టు బంద్ పెడితివి, తులం బంగారం ఎగబెడితివి, వడ్డీ లేని రుణం ఇయ్యపోతివి, మహాలక్ష్మి 2500 ఎగబెడితివి. నేను మహిళలకు ఇంత ఉద్ధరించిన అని చెప్తివి. ఎగబెట్టినవి ఎక్కువ, ఇచ్చినవి తక్కువ. ఉన్న పథకాలు బంద్ పెట్టినావు కదా. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. అసలు మహిళా సంఘాల్లో ఉన్నదే 65 లక్షలు. ఉన్నది 65 లక్షలు, ఇక్కడ 1 కోటి మందిని చేస్తా అంటాడు. ఆ 65 లక్షలకు ఇచ్చే వడ్డీ లేని రుణం 5 లక్షలకే పరిమితం. ఆ ఇచ్చిన రుణాన్ని నువ్వు పక్క రాష్ట్రంలో పోయి బర్రెలు కొనుకొచ్చుకుంటే అవి రాగానే చచ్చిపోతున్నాయి. బర్రెలు చచ్చిపోయి అప్పు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. ఇంకో అబద్ధం, నేను స్కూల్ యూనిఫామ్లు కట్టుకోవడానికి గతంలో 25 రూపాయలు ఇస్తే ఇప్పుడు 75 ఇచ్చిన అన్నాడు. 2 అబద్ధాలే. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూల్ యూనిఫామ్లకు మేము 50 రూపాయలు ఇచ్చినాం, మహిళా సంఘాలకే ఇచ్చినాం. మేము నువ్వు వచ్చినాక కూడా 50 రూపాయలే ఇచ్చినావు, మహిళా సంఘాలకే ఇచ్చినావు. కానీ నేనేమన్నాడు అసెంబ్లీలో? 75 రూపాయలు ఇచ్చిన అన్నాడు. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ మహిళా సంఘానికి ఏ జిల్లాలో ఏ రాష్ట్రం ఏ గ్రామంలోనైనా నువ్వు 75 రూపాయలు ఇచ్చినావా? చలో పోదాంపా, ఏ ఊరికి పోదాం? కొడంగల్ పోదామా? సిద్దిపేటకు వస్తావా? ఏ ఊర్లోనన్నా బట్టలు కుట్టిన అక్క చెల్లెలకు 75 రూపాయలు కుట్టుగూలు నువ్వు ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు, ఏ సంఘానికి ఇచ్చినావో చెప్పు, నేను పోయి మాట్లాడొస్తా. పక్కరా అసెంబ్లీకి రేపు. ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడతావు? అందుకే చెప్పిన అందాల పోటీలే కాదు, అబద్ధాల పోటీలు పెట్టు, నీకు అవార్డు అని వస్తుంది, డాక్టరేట్ వస్తుంది నీకు.